దేవుడికి నీ డబ్బులు కావాలి, నీ హృదయం కావాలి. దేవుడే ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంటే నువ్వేమో ఆదివారం రోజు బయట నీ పనులు నువ్వు బిజీగా ఉన్నావు. ఏం చేయడానికి? మీకు అందరికీ పరలోకం ఎంత దూరం ఉందో మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఈ విషయం అయితే మేబీ మీరు ఎప్పుడు వినుండరేమో. మీరు బైబిల్ చదివితే మీకు కూడా తెలిసింది. నేనేం ప్రవక్తను కాదు, పాస్టర్ని కాదు, స్పీకర్ని కాదు. నేను కూడా మీలాగే జస్ట్ ఒక విశ్వాసం. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో బైబిల్లో ఉంది. మీరు ఎప్పుడన్నా చదివారా? పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో నాకు తెలుసు. నువ్వు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరు, ఎందుకంటే మీరు బైబిల్లో చదవట్లేదు. మీరు పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉంటే మీకెందుకు? ఈ విషయాన్ని అందరూ చదవండి. ఈ వాక్యాన్ని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం అందరూ చదవండి. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో ఆ వచనంలో ఉంది. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు కొలకర్రతో ఆ పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది.